దాదాపు 16,000 డిఎస్సి పోస్టులు ఇచ్చి సంవత్సరం అయిపోయింది. మళ్ళీ ఒక 7,400 పోస్టులు వదలడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ సమయంలో గతంలో జరిగిన డిఎస్సిలో పెద్ద స్కామ్ జరిగింది, దానికి నారా లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందే అంటూ వైసీపీ నాయకులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు వేయటం కానీ, లేదంటే వాళ్ళ అధికార ప్రతినిధులు మాట్లాడటం కానీ, అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఈ డిఎస్సి గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఏమాత్రం లేదు. ఫస్ట్. సెకండ్ ఏంటంటే, ఒక పేపర్ లీక్లో పట్టుపడ్డ వ్యక్తి కూడా ఈరోజు డిఎస్సి పేపర్ లీక్ అయిందని మాట్లాడుతుంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎట్లా నవ్వుతున్నారంటే నోటితో నవ్వట్లా, దేంతో పడే దాంతో నవ్వుతున్నారు. అసలు నువ్వేంటి, మీరు ఎవరి కోసం పోరాడుతున్నారు, మీ నాయకుడు ఏం చేశాడో ఒకసారి అవన్నీ చూసుకొని తెలుసుకొని మీరు పోరాడితే మంచిది. ఈ 10th క్లాస్ పేపర్ లీక్లో బయటకు జైల్లో వేస్తే కొన్నాళ్ళు ఆ బోస్టన్ స్కూల్లో జైలు చేసిన వ్యక్తి కూడా ఈరోజు మా లోకేష్ అన్న, ఆక్స్ఫర్డ్లో చదువుకొని వచ్చిన లోకేష్ అన్న గురించి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంది. డిఎస్సిది వీళ్ళు వీళ్ళు పేపర్ లీక్ చేశారు, ఎట్లా పడితే అట్లా డబ్బులు తీసుకొని ఇచ్చారు అని చెప్పేసి ఆరోపణలు గుడ్డగాల్చి మొహం మీద వేసే ఆరోపణలు చేస్తే దానికి టీడీపీ శ్రేణులు కానీ గవర్నమెంట్ అధికారులు కానీ ఎవరో చూస్తూ ఊరుకునే సమస్య లేదు. వాళ్ళు వచ్చారు, వీళ్ళు ఇంతకుముందు మాట్లాడారు. ఎవరెవరైతే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పుకున్నారో వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు ఏంటి అని డిఎస్సి కమిటీ, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అందరి ముందు వచ్చి ఎందుకు ఇచ్చాము, వీళ్ళకి ఎందుకు ఇచ్చాము ఏమన్నా ఉంటే రండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి వాళ్ళంత బహిరంగంగా వారం రోజులు ప్రతి ఒక్క అధికారి వచ్చి, ప్రతి ఒక్క ఐఏఎస్ క్యాడర్ ఉన్న ఆఫీసర్ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అందరికీ చెప్పారు. చెప్తే ఇంకా వీళ్ళు దేని గురించి జనాలను మభ్యపెట్టాలనో లేదా ఇంకేదైనా చెయ్యాలనో ఉద్దేశం తప్పితే మరి దేని గురించి ఇలా చేస్తున్నారో జనాలు చూస్తూ ఉన్నారు. అది కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. చేసేవాడి గురించి చెయ్యండి, ఇట్లాంటి చండాలమైన పనులు చేస్తే వచ్చే 11ని ఈసారి 0 చేసినా మీరు ఆశ్చర్యపోవాలని చేయలేదు. అంటే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే జరిగిందో టెట్ కోసం కానీ లేదంటే తర్వాత డిఎస్సి ఎగ్జామ్స్లో కానీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పేపర్ లీక్ అయ్యే అవకాశం ఉంటుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పేపర్ లీక్ అయ్యే అవకాశం ఉంటుందా అంటే దాంట్లో సెట్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఎవరు ఏ పేపర్ చేస్తారో ఎవరికి తెలియదు. అంటే ఎవరైనా ఏ ఎగ్జామినేషన్లో అయినా సరే ఒక సెలక్షన్ కమిటీ, అది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అవ్వచ్చు, ఇంకే సెలక్షన్ కమిటీ అయినా, ఏ సెలక్షన్ కమిటీ అయినా అవ్వచ్చు, ప్రతిదానికి ఒక సెలక్షన్ కమిటీ అనేది ఉంటుంది. అందులో ఆ సెలక్షన్ కమిటీలోనే గ్రూప్స్ ఉంటాయి. ఒక 4-5 రకాల 4 గ్రూప్స్ ఉంటాయి. 4 రకాల గ్రూప్స్ వాళ్ళు 4 పేపర్లు తయారు చేస్తారు. ఫస్ట్ ఎవరైనా తెలుసుకోవాల్సింది ఇది. కేవలం ఇంటర్ కానీ 10th 4-5 గ్రూపులు తయారు చేసి 4-5 గ్రూపుల వాళ్ళు 4-5 పేపర్లు తయారు చేసి ఆ టైంకి ఏ సెట్ ఆఫ్ పేపర్ వస్తుందో ఎవరికి తెలియదు. సెట్ ఆఫ్ పేపర్స్ అంటే మళ్ళీ వీళ్ళు ఏదో అనుకుంటారు, ఏబిసి ఆ సెట్ కాదు, క్వశ్చన్సే తేడా ఉంటాయి వాళ్ళు తయారు చేసే. లాస్ట్కి ఏ మూమెంట్లో డ్రా చేసి మనకి ఆ సెట్ ఆఫ్ పేపర్ని పంపిస్తారు. అందులో లీక్ అయింది అంటే అది ఏమాత్రం కరెక్ట్ కాదు. అసలు అని తెలుసుకోవాలి. వీళ్ళు చదువుకున్న వల్ల ఏం చేసేవాళ్ళు చెప్పండి. అదేమంటే ఊరక ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తామంటే అక్కడ మీరు రాస్తారోకోలు చేస్తే ట్రాఫిక్ ప్రజలు ఈరోజు లారీలు ఆపే పరిస్థితి లేదు, తొక్కుని వెళ్ళిపోతారు. కొద్దిగా జాగ్రత్తగా రోడ్ల మీద కూర్చోండి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. ఏంటంటారు, అక్కడ ఏదైతే కనుక జంతర్ మంతర్ జరిగి ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే పరిస్థితి ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి వస్తుంది, కాక్రోచ్లు ఇక్కడ కూడా తయారవుతున్నారు అంటున్నారు కదా, మరి దానికి ఏం చెబుతారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొంచెం నిజంగా ఆయనకి ఈ టాబ్లెట్లు అనేది పక్కన పెడితే నిజంగా ఒక పార్టీ అధ్యక్షుడిగా, నిజంగా ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడిగా ఒక 175 మంది అభ్యర్థులను నిలబెట్టి
ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా ఆయన ఇప్పుడైతే అసలు మాట్లాడట్లేదు. ఇంతకు ముందు కూడా ఏం మాట్లాడలేదు, ఇప్పుడైతే అసలు మాట్లాడలేదు. ఇప్పుడు కనీసం అసలుకి ఒక కార్యకర్త ఆలోచించేలా కూడా ఆలోచించుకొని మాట్లాడుతున్నాడు. అసలు ధర్మేంద్ర ప్రధాన్ అనే ఆయన ఎందుకు రాజీనామా చేశాడు అంటే, నిజంగా అక్కడ నీట్ పేపర్ లీక్ అయ్యిందనే ప్రూఫ్స్ ఉన్నాయి. మీ దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయి అనుకోండి, రండి. 250 మీటర్లలో లోకేష్ అన్న ఇల్లు ఉంది, మీ ఇంటికి 250 మీటర్ల దూరం. మీ దగ్గర పెట్రోల్కి కారుకి డబ్బులు లేవు అనుకోండి, ఫోన్ చేసి అడగండి. మీరు ఎక్కడ సెంటర్ పాయింట్ పెట్టిన అక్కడికి వచ్చి డిబేట్కి లొకేషన్ సిద్ధంగా ఉన్నానని చెప్పి బహిరంగంగా మీడియా ముందు చెప్పాడు. మీకంత నిజంగా మీరు ప్రూవ్ చేయగలిగేది ఉంటే కాక్రోచ్లు లేస్తాయి, స్కార్పియన్లు తిరుగుతాయి కాదు. మీరు డిబేట్కి రండి. డిబేట్కి వచ్చి ఆ కాక్రోచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొని వచ్చి డిబేట్కి కూర్చొని అడగండి, ఎక్కడ మీకు డౌట్ ఉందో చెప్తారు. అంతేలే కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు అంటే అక్కడ నిజంగా జరిగిందని ప్రూవ్ అయింది. ప్రూవ్ చేశారు కాబట్టి చెయ్యాల్సి వచ్చింది. అది కూడా ఇప్పుడు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారండి ధర్మేంద్ర ప్రధాన్ గారు. వాళ్ళ కింద ఉన్న ఎవడో ఒక ఉద్యోగి చేశాడు, ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు. దాన్ని మానిటర్ చేయకపోవడం అక్షరాల ధర్మేంద్ర ప్రధాన్ తప్పు కాదనట్లా. కానీ ఆ మిస్టేక్ జరిగిన తర్వాత వీళ్ళకి తెలిసి ఉంటుంది. అదే తెలిస్తే వీళ్ళు జరగనిచ్చే వాళ్ళు కాదు కదా, అంత రెస్పాన్సిబుల్గా ఉన్న దాంట్లో. సరే ఏదేమైనా సరే జరిగిన తర్వాత వాళ్ళు యాక్షన్ కూడా తీసుకున్నారు ధర్మేంద్ర ప్రధాన్ వాళ్ళు. తీసుకొని ఆయన వెంటనే తీసేశారు. వెంటనే నీట్ పేపర్ మార్చి మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అదంతా ఓకే. దానివల్ల ఒక 20 మందో 15 మందో పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అది బాధాకరమైన విషయమే. దానికి ప్రభుత్వం ఏం చేయాలో ఆ చర్యలు తీసుకుంది. దానికి గాను యూత్ కొంచెం బాధపడి చేశారు. దానికి మన కేంద్ర ప్రభుత్వం రిజైన్ చేయించింది. యూత్ అడిగిన ఇది మేరకు జరిగింది కాబట్టి. ఇక్కడ కూడా మీకు నిజంగా జరిగింది అని మీరు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఎవరైతే మీ విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారో వాళ్ళని పంపించండి. మా టీడీపీ నుంచి విద్యార్థి సంఘం నాయకులు వస్తారు. ఇద్దరు కూర్చొని డిబేట్ చేసుకోండి. నిజంగా ప్రూవ్ అయిందంటే వాళ్ళని తీసుకొచ్చినండి. ఎవరు ఎందుకు ఇచ్చారో మీకు ఎలిజిబిలిటీగా చూపిస్తారు. అది అవ్వకపోతే అప్పుడు రిజిగ్నేషన్ గురించి మాట్లాడాలి. కానీ ఇట్లాగా ఏమీ లేకుండా ఓరక రిజిగ్నేషన్ గురించి మాట్లాడాలంటే ఇది గత వైసీపీ ప్రభుత్వం కాదు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. ఇదే మాట అసెంబ్లీ వేదికగా, అంటే గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగిన టైంలోనే ఇదంతా మాట్లాడారు వీళ్ళందరూ. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు మొదలవబోతున్నాయి. ఈ విషయం మీద అసెంబ్లీ వేదికగా ఎందుకని పట్టుపట్టలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మరి అసలు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు పట్టు వదలడానికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అడిగారు. వాళ్ళ దగ్గర ప్రూఫ్లు లేవు. ఏమీ చెయ్యలేక ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళ పార్టీ మనుగడ కోసం కాబట్టి వీళ్ళు ఏయో తీసుకొస్తున్నారు తప్పితే ఇది అసలుకి జరిగే ఇదేం కనపడట్లేదు. అయినా కానీ ఆయన ముందు అసెంబ్లీకి ఈ విషయం మీద వెళ్ళటం కాదండి, ఆయన జీతం కోసం అయినా ఆయన అసెంబ్లీకి వెళ్ళమని చెప్పండి. ఊరక జీతం తీసుకొని ఇంట్లో కూర్చొని సంతకం పెట్టి వెళ్ళిపోతే ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తాడు? దాని మీద కాక్రోచ్లు లెగవాలా, దీని మీద కాదు. ఊరకనే ఆ 11 మంది ఎమ్మెల్యేలకు ఊరక ఎందుకు జీతం ఇస్తున్నారు మీరు అని చెప్పి కాక్రోచ్లు లెగుస్తే ఏమో జాగ్రత్తగా చూస్తూ ఉండండి.